నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం నర్సంపేట మెయిన్ రోడ్ ధర్మారం దగ్గర ఉన్నాము. నవయుగ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సంక్రాంతి సందర్భంగా. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కాజుపేట ఏఎస్ఐ శోభారాణి మేడంతో ఉన్నాము. ఈ రోజు ఇక్కడ ముగ్గుల పోటీకి గెస్ట్ గా రావడం మేడంకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఈ రోజు నవయుగ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి కదా. ఈ ముగ్గుల పోటీకి మీరు గెస్ట్ గా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈ నవయుగ యూత్ అసోసియేషన్ వారు చాలా అందమైన ముగ్గుల పోటీలను మన అందమైన ఆడపడుచులతో నిర్వహించడం చాలా గర్వంగా ఉంది. మా ఫౌండేషన్ గురించి అందరికి చెప్పాలంటే ఎక్కడ ఆనందం ఉన్నా, ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ సుఖం ఉన్నా, ఎక్కడ సంతోషం ఉన్నా మేమున్నాము, దేనికైనా మేమున్నాము అని ముందుకొచ్చే మా సహస్ర ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తున్నాను. అలాగే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక ఫోన్ చేసి మా తమ్ముడు వినయ్, అక్క మన ధర్మారంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం, మీరు ఖచ్చితంగా రావాలి అని నిన్న సాయంత్రం ఫోన్ చేయడం జరిగింది. తమ్ముడు వీళ్ళతో లేదో అంటే, లేదక్క మన ఆడపడుచులందరూ మీకోసం చూస్తూ ఉంటారు, పోలీస్ శాఖ నుండి మీరు వస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మంచి ప్రోగ్రామ్ని అరేంజ్మెంట్ చేసినటువంటి నవయుగ వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు, రంగులు అవి. మీరు చిన్నప్పుడు వేసిన జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? మీరు వేసిన ముగ్గులు ఏమన్నా? చాలా గుర్తొస్తున్నాయండి. మాది చాలా పల్లెటూరు అప్పుడు. ఇప్పుడు ఒక సబ్ డివిజన్ అయిపోయింది, ఏటూరు నాగారం. నేను ఏటూరు నాగారంలో పుట్టి పెరిగాను. కొన్ని కలర్స్ కొనుక్కోవాలంటే 1 కిలోమీటర్ అని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ బుక్కల షాప్ ఎక్కడుంది, ఏమేం కలర్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్ వాళ్ళకంటే మన కలర్స్ బాగుండాలి అని చెప్పి చాలా కలర్స్ అన్నీ మనం తెచ్చుకొని వాటితో బంతి పూలతో డెకరేషన్ చేసుకొని చాలా చాలా మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ ముగ్గులన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా ట్రై సిటీస్ ఆడపడుచులందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రత్యేకంగా మన ఆడపడుచులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో. మన ఈ ముగ్గులోనే కాదు, ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ముందుండాలి. ముందుండే విధంగా మీరు అందరు కృషి చేయాలి. అలాగే ఏ ఊరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం మన బంగారం అంటే చాలా ఇష్టం కదా, చాలా భద్రపరచుకోండి. అలాగే అన్ని రంగాలలో కూడా మీరు ముందుండాలని ప్రతి ఒక్క మహిళను కోరుకుంటున్నాను. చూసారు కదా, మహిళలు ముగ్గుల పోటీ అనగానే ఎంత చక్కగా ముందుకొచ్చి ముగ్గులు వేస్తున్నారో, అలాగే అన్ని రంగాల్లో ముందుండాలని ఏఎస్ఐ శోభారాణి మేడం గారు చెప్పడం జరుగుతుంది. మనకు ఇంకొక గెస్ట్ అడ్వకేట్ రజనీ మేడం గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం అమ్మ. మేడం, మీరు ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీకి గెస్ట్గా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా ముగ్గులు వేసేదాన్ని. నేను ఇప్పుడు హన్మకొండ అదాలత్ కోర్టులో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా వర్క్ చేస్తున్నాను, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసేదాన్ని. బట్ మా కోర్టులో కూడా రీసెంట్లీ 5th తారీఖు రోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలని నా కోరిక. బట్ 2019-20లో నేనే పార్టిసిపేట్ చేశాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కాకపోతే డిఎల్ఎస్ఏ అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఊకే ప్రతిసారి నీకేనా అని అంటారు, కాబట్టి మనం 3rd ప్రైజ్కి వెళ్ళిపోయాము. ఈ రోజు నన్ను ఇక్కడికి నవయుగ యూత్ అసోసియేషన్ వారు నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. మేడం ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం, మీరు ఫ్రీగా ఉంటే రాగలుగుతారా అని అడిగారు. నాకంటే ఎలాగో ఇంట్రెస్ట్ కాబట్టి నేను 12ంటికి ముగ్గులు స్టార్ట్ అయ్యే టైంకే నేను వచ్చేసాను. 2 hours నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, ఎవరికి ఫస్ట్ వస్తుంది, ఎవరికి సెకండ్ వస్తుంది అని. చాలా బాగా ముగ్గులు వేస్తున్నారు, మన సంస్కృతిని కాపాడుతున్నారు. ఈ నవయుగ యూత్ అసోసియేషన్, ఇంకోటి సహస్ర ఫౌండేషన్, వీళ్ళకందరికీ బహుమతులు స్పాన్సర్ చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. ఫస్ట్ ప్రైజ్కి 5,000, సెకండ్ ప్రైజ్కి 2,000 ఆర్ థర్డ్ ప్రైజ్ 1,000 రూపీస్. అయితే పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా నిరాశపరచకుండా అందరికీ బహుమతులు ఇవ్వాలని చెప్పారు. కాబట్టి చాలా బాగా అనిపించింది. నాకైతే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ వాళ్ళందరినీ చూస్తుంటే నేను కూడా ఒక చిన్న హౌస్ ఏదైనా ఇక్కడ తీసుకొని ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఇక్కడ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఫౌండేషన్ కానీ, ఇలాంటి అసోసియేషన్ కానీ ఇక ముందు వీళ్ళని చూసి ఆదర్శంగా తీసుకుంటారు. అలాగే ఇంకెప్పుడైనా ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు మమ్మల్ని కూడా ఇక్కడికి గెస్ట్గా ఆహ్వానించవలసిందిగా నేను కూడా వీళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇంకోటి, ఈ ముగ్గులు వేయడంలో ఏంటంటే సొసైటీ పరంగా కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ముగ్గులు అంతరించిపోతున్నాయి. ఇలా ఏదో ముగ్గుల పోటీలు పెట్టడం కానీ, పండుగ వచ్చినప్పుడు కానీ వేయడమే జరుగుతుంది. ఇలా వేయడం కూడా మనకి శారీరకంగా కానీ మెంటల్గా కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు ఒక ముగ్గు వేయాలంటే 2 hours నుంచి వాళ్ళు వంగి ఎన్నిసార్లు
ఎన్నిసార్లు లేచి ఎన్నిసార్లు కూర్చొని ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. అది మనసుకి ఉత్తేజాన్ని కల్పిస్తుంది, అలాగే శారీరకంగా కూడా మనకి మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజే కాదు, ఆడపడుచులందరూ ప్రతిరోజు వాళ్ళ అమ్మ నాన్నలకు, అమ్మకి మెయిన్ ఇంట్లో ప్రతిదీ అమ్మే చేస్తుంది. ఇప్పుడున్న వాళ్ళందరూ అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళందరూ వేస్తారు. చిన్నపిల్లలందరూ ఇంటి దగ్గర ముగ్గులు వేసేవాళ్ళుగా స్కూల్కి వెళ్ళిపోవడం, ఇంటికి రావడమే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందుట ముగ్గు వేయాలి. ముగ్గు అనేది మనకి లక్ష్మీదేవితో సమానం. చెడును పారద్రోలి ఆ ముగ్గును చూస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే అప్పటి వాళ్ళు మనకు నేర్పించిన ఈ సాంప్రదాయాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ ఇంటి ముందట మంచిగా ముగ్గులు వేసుకోవాలని ఈ సంక్రాంతిని నవయుగ యూత్ అసోసియేషన్ నెక్స్ట్ సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత బాగా ఏర్పాటు చేసిన వీళ్ళందరినీ అభినందిస్తూ, ఇకపై కూడా మీరు అందరికీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేయాలని వాళ్ళని కోరుకుంటూ ఇక్కడ ఉన్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బోదాస్ చిన్న గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు ముగ్గుల పోటీ జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి కార్యక్రమం, నవయుగ యూత్ ఆధ్వర్యంలో జరుగుతుందో ఇటు కార్యక్రమం ఇంత ముందు జరిగిన కార్యక్రమాల కంటే ఇది వినూత్నంగా వీళ్ళు చేస్తున్నారు. పండుగ వాతావరణం అనేది పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఏ విధంగా జరుగుతుంది అన్నది ఈరోజు పల్లె వాతావరణాన్ని గుర్తు చేస్తూ పట్టణ ప్రజలకు కూడా తెలియజెప్పేటట్టు వీళ్ళు కార్యక్రమం చేశారు. ఇది అతి అద్భుతమైన కార్యక్రమం, వీళ్ళు నిజంగా మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ఇక్కడ ఎస్పెషల్లీ 80 సంవత్సరాల ముసలామె కూడా ఇక్కడ వచ్చి ఈరోజు ముగ్గు వేయడం జరిగినది. సోషల్ మీడియా అనేది కేవలం యూత్ వరకే ఉంటుందని అనుకున్నాం, అట్లాంటిది 80 సంవత్సరాల మహిళ కూడా ఈరోజు వీళ్ళు చేసే కార్యక్రమాల్లో వీడియోలలో చూస్తూ ఇన్స్పైర్ అయ్యి తను కూడా నేను వైనాట్ ఇంతకుముందు కథలలో చెప్పినట్టు బామ్మ ఏ విధంగా రామాయణం మహాభారత కథలు చెప్తుందో ఆ విధంగానే ముగ్గులు కూడా ఆమె నేర్పించడం, ఇక్కడ ఉన్నటువంటి 4 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పాప కూడా ఆమెను చూసి ముగ్గులు నేర్చుకోవడం అనేది పల్లె వాతావరణాన్ని గుర్తు చేయడం జరిగినది. నిజంగా సహస్ర ఫౌండేషన్ అనేది ఉండాలి, ఇట్లాంటి ఇంకో 10 మంది కూడా చైతన్యస్తూ వీళ్ళు నవయుగ యూత్ వాళ్ళు కూడా మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. మనతో పాటు బీసీ నాయకులు నాయని భరత్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఈ రోజు ముగ్గుల పోటీ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎందుకంటే మంచి సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు ఎంచుకోవడం, ఇక్కడ కార్యక్రమం నిర్వహించి వాళ్ళకు కూడా బహుమతులు ఇవ్వడం చాలా ఫౌండేషన్ వారు నిజంగా అభినందిస్తాం. దాదాపు 2 రాష్ట్రాల గత 3 ఏళ్ల నుంచి కూడా ఫౌండేషన్ పేరుతోని అనేక మంది నిరుపేదలకు భోజనం పెట్టడం కానీ, అదేవిధంగా వీల్ చైర్లు, హ్యాండిక్యాప్స్కి చాలా అనేక సేవలు చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నటువంటి సహస్ర ఫౌండేషన్ వారికి నిజంగా అభినందిస్తున్నాము. అంటే వాస్తవానికి కూడా ఈ రోజు కార్యక్రమం నిజంగా చిన్న అన్నట్టు చిన్న పిల్లల నుంచి వృద్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మహిళలను ఎంకరేజ్ చేయాలి, అనేక రకాలుగా క్రీడా స్ఫూర్తిని ముందు తీసుకురావాలి, ఎవరి ప్రతిభను ముందు తీసుకురావాలి. ఫౌండేషన్ వారు రానున్న రోజులు ఇలాంటి కార్యక్రమాలు చేసి మంచి చైతన్యంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి వారికి కూడా సూచిస్తున్నాం. ఇప్పుడు సహస్ర ఫౌండేషన్ వాళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారు కదా, గెస్ట్లు కూడా రావడం జరిగింది. అంటే ఈ సంక్రాంతి సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? సంక్రాంతి పర్వదిన సందర్భంగా మహిళలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే ప్రజల దేవుని యొక్క ఆశీస్సులతోని ప్రజలందరూ కూడా ఎల్లవేళలా పాడి పంటలతోని సుఖ సంతోషాలతో ఉండాలి. అంటే యూత్ కానీ ఇప్పుడు రానున్నటువంటి ఈ రోజు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే రాష్ట్రంలో మహిళల మీద అగత్యాలు జరుగుతున్నాయి. మహిళలు చైతన్యవంతంగా అన్ని రంగాల్లో ఉండి అన్ని సమస్యలు ధీటుగా ఎదుర్కొని అన్నిట్లో ముందు వరుసలో ఉండాలి మహిళలు. ఈ పండుగ సందర్భంగా యూత్ కూడా చాలా మందికి మేము పిలుపునిస్తున్నాం. మాలాంటి యూత్ కూడా ఇక్కడ సమస్య వచ్చినా కూడా తన వంతు ప్రయత్నం చేసి ముందు అడుగులో ఉండి యూత్ అన్ని రకాల సహకారాలు అందియాలని చెప్పి సందర్భంగా ఈ పండుగ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇదే మొదటిసారా లేదంటే ఇది ఎన్నోసారి సార్ ముగ్గుల పోటీ పెట్టడం అనేది? దాదాపు అంటే కార్యక్రమం ముగ్గుల పోటీ అనేది ఫస్ట్ టైము. ఇక్కడ దుర్గామాత ఉత్సవాలు ఒక 10-12 సంవత్సరాల నుంచి కానీ, వినాయక ఉత్సవాలు కానీ ఇక్కడ యూత్ వాళ్ళు 4-5 రాష్ట్రాల నుంచి అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయాలతో పాటు తమిళనాడు, కేరళ ఇక్కడ తీసుకొచ్చినటువంటి నాట్యాలు ఏవైతే ఎక్స్పెషల్ ఉంటాయో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నాట్యాలు వేయించడం, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలకు చూపించడంలో వీళ్ళు ఇక్కడ ఎక్స్పర్ట్. ఈ యూత్ వాళ్ళు చాలా మందికి కూడా ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుందంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుందని చెప్పి చాలా మట్టుకు గ్రామస్తులకు తెలుసు. ఇంకా మరెన్నో ఇంకా తెలియని విషయాలు కూడా ఈ ఫౌండేషన్లో తెలుసుకోవాలి. ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి అందరినీ చైతన్యపరచాలని చెప్పి కూడా ఫౌండేషన్ వారికి ప్లస్ యూత్ వారికి కూడా సూచిస్తారు. ఈరోజు ఈ ముగ్గుల పోటీకి స్పాన్సర్ చేస్తున్న సహస్ర ఫౌండేషన్ వారు ఒకసారి మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సహస్ర ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్థాపించారు సార్? 3 years స్టార్ట్ అవుతుంది మేడం. 3 years నుంచి ప్రతిరోజు వరంగల్ చుట్టుపక్కల ఒక 200-300 మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తాం. ఎవరికన్నా మెడికల్ అవసరాలు ఉన్న, బుక్స్ ఉన్న, స్కూల్ పిల్లలకి ఏమైనా బ్యాగ్స్ అవి ఒక 2 years నుంచి రెగ్యులర్గా డొనేషన్ చేస్తున్నాం మేడం. మీరు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? 10 members ఉంటాం. అంటే ఈ రోజు ఈ ముగ్గుల పోటీకి మీరు స్పాన్సర్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? మహిళను ఎంకరేజ్ చేయాలన్నదే మా మెయిన్ మోటో మేడం.
దానికోసమే ఈ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? వాళ్ళ వేసే థీమ్ని బట్టి మేడం వాళ్ళు డిసైడ్ చేస్తారు మేడం. ఫస్ట్ ప్రైజ్ అయితే 5,000 అండి, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000 అండి. పోటీ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక బహుమతి ఇస్తున్నాము. ఓకే, అంటే ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా మీ ఫౌండేషన్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళలందరూ అన్ని రంగాలలో రాణించి ముందుండి నడపాలని కోరుకుంటున్నాము. ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. మేడం నమస్తే. నమస్తే అండి. అంటే ఈ రోజు మీరు ముగ్గుల పోటీలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఎంతసేపటి నుండి వేస్తున్నారు ముగ్గు? ఒక 2 hours చేస్తామండి. యాక్చువల్లీ 1.5 hourలోనే అయిపోయింది. అంటే మంచి థీమ్ తీసుకున్నారు. అంటే ఎందుకు అనిపించింది మీకు అట్లా వేయాలి ముగ్గు? అంటే సంక్రాంతి అంటే మనకి రైతులు కష్టపడడం వల్లనే మనం ఈ రోజు తినగలుగుతున్నాం. కానీ ఈ రోజుల్లో అదే రైతుకి ఆదరణ అనేది లేకుండా పోతుంది. అందుకని ఆ థీమ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ముగ్గేస్తాను. ఓకే, అంటే ఈ రోజు ప్రైజ్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ప్రైజ్ వచ్చినా రాకున్నా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అంతే. రోజు ముగ్గులు వేస్తుంటారా మేడం? మేడం రోజు అంటే ఏం లేదు, కానీ నాకు ఇష్టం అంతే. అంటే ఇదే మొదటిసారా మీరు ముగ్గుల పోటీలో పాల్గొనడం? ఇప్పుడే వేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు ఎంత టైంలో వేశారు ముగ్గు? 2.5 hours అవుతుంది. ఓకే, అంటే రోజు డైలీ వేస్తూ ఉంటారా? డైలీ ఇంట్లో వేస్తాం కదా. ఓకే, అంటే ఈ రోజు ముగ్గుల పోటీలో పాల్గొనడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సంక్రాంతి సంబరాలు ఇట్లా మీ అందరితో జరుపుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇదే ఫస్ట్ టైం ముగ్గుల పోటీ ఇక్కడ అని వింటున్నాము. స్కూల్లో వేసారు పిల్లలు ఆల్రెడీ, ఓకే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చినా రాకున్నా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీ పాప వేసిందా మీరు వేసారా ముగ్గు? పిల్లలు వేసారు, పిల్లలు వేసారా? మేము హెల్ప్ చేస్తాం అంతే. ఓకే, మొత్తం ఎంతమంది కలిసి వేసారు ముగ్గు? 3 members. ఒక పిల్లలు 2 వేసారు. మీకు ఎలా అనిపిస్తుందా అంటే ముగ్గుల పోటీ అంటే పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైమ్ కాంపిటీషన్ ఉండడం. అంటే 5,000 కదా ప్రైజ్ మనీ, ఇదే ఫస్ట్ టైం. ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, అంటే ముగ్గు ఎవరు నేర్పించారు? మమ్మీ నేర్పించిందా లేదంటే మీరే నేర్చుకున్నారా? మమ్మీ నేర్పించింది. మమ్మీ నేర్పించింది. అంటే ఈ కాలంలో అసలు పిల్లలు ముగ్గులు వేయడం అనేది వేయట్లేదు. అంటే మీ పిల్లలకి నేర్పించాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఎంత మారినా కూడా మన బేసిక్స్ మర్చిపోదు కదా.